రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికల సమరం నువ్వా నేనా అన్న రీతిలో జరుగుతోంది. అన్ని పార్టీల్లోనూ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాలను పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. టీడీపీలో చేరాలనే నిర్ణయాన్ని ఆయన ఇటీవలే తీసుకున్నారు. ఆయన ఇటీవల చంద్రబాబును కలిసి చర్చించగా అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామనే హామీ రావడంతో పార్టీ మారబోతున్నారు. జంగాతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. పల్నాడులో జరిగే ఓ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో జంగా పార్టీలో చేరనున్నారు. ఈ ఎన్నికల్లో జంగా వైసీపీ నుంచి గురజాల సీటు ఆశించారు. హామీ రాకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. టీడీపీ తరపున గురజాల నుంచి సీటు ఆశించినప్పటికీ అక్కడే పార్టీ సీనియర్ నేత ఎర్పతినేని శ్రీనివాసరావు ఉండటంతో హామీ రాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతోందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ విన్యాసాలు జోరుగా జరుగుతుండటంతో వాటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.